హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకాన్ని నేర్చుకుందాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలందరికీ. ఈ శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నారన్నమాట. అర్జునుడు చెబుతున్నారు నేను యుద్ధం చేయనని. అందుకని కృష్ణుడు ఇక్కడ చెబుతున్నారు, ఒక క్షత్రియుడుగా నీ ధర్మం, ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళని రక్షించడం అనేది క్షత్రియుడి యొక్క కర్తవ్యం. కాబట్టి నీ కర్తవ్యాన్ని చేయనంటున్నావు అర్జున, కానీ కర్తవ్యం చేయకపోవడం కూడా పాపమే. ఇప్పుడు ఎవరన్నా పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఆయన ఎదురుగా దొంగతనం జరుగుతుంది, ఆయన చూస్తూ నుంచొని ఉన్నాడు. సరే అని ఎవరు అయితే డబ్బులు పోయినాయో ఆయన వెళ్ళి కేసు పెట్టారు పోలీసు మీద, ఈయన చూస్తూ ఉన్నారని. నేనేమి చేయలేదండి, నేనేం చేశాను, దొంగతనం చేసింది ఎవరో దొంగ, నేనేం చేయలేదు, నేను ఊరికే నుంచున్నాను అక్కడంటే నువ్వు చెయ్యకపోవడం కూడా పాపమే. నువ్వు రక్షించాలి, అటువంటిది నువ్వు రక్షించకపోతే అది పాపం. అదేవిధంగా నీ కర్తవ్యం అది అర్జున, చేయాల్సిందే. నాకు ఎటువంటి కర్తవ్యం లేదు, భగవంతుడికి ఎటువంటి కర్తవ్యం నిర్దేశించలేదన్నమాట శాస్త్రాలు వచ్చింది అతని నుండి. నతస్య కార్యం కరణం చ విద్యతే, ఆయనకి ఎటువంటి కార్యము చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఆత్మారాముడు, ఆయనకి బయట నుండి ఏది అవసరం లేదన్నమాట. ఆయనకి ఏదన్నా కోరిక ఉంటే తనలో తానే అది తీరిపోతుంది. బయట నుండి ఇప్పుడు మనకు ఆనందం కావాలనుకోండి, ఏదన్నా బయట నుండి తినాలి, మన లోపల ఉన్నది కాకుండా బయట నుండి ఏదన్నా తింటేనే మనకు ఆనందం కలుగుతుంది. అలా మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఎవరికన్నా డబ్బు సంపాదించాలనుకోండి, వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఆ కోరిక వాళ్ళ కర్తవ్యం ఎందుకు చేస్తారు, దానికోసం చేస్తారు, డబ్బు సంపాదించడం కోసమనో, లేకపోతే వేరు వేరు కోరికల ద్వారా వేరు వేరు పనులు చేస్తారు. ఎవరికన్నా శరీరాన్ని పెంచుకోవాలనుకోండి జిమ్కి వెళ్తారు. ఇలా వేరు వేరు పనులు చేయడానికి ఏదో ఒక కోరిక ఉంటేనే వాళ్ళు ఆ పని చేస్తారు. కానీ భగవంతుడికి ఎటువంటి కోరిక లేదు. కానీ నేను కూడా చేస్తాను కర్తవ్యం. ఎందుకు? నేను చేయకపోతే మిగతా వాళ్ళందరూ నా పేరు చెప్పి వాళ్ళు ఈ విధంగా కర్తవ్యం చేయకుండా ఉంటారు. కాబట్టి నేను కూడా ఈ క్షత్రియ కుటుంబంలో అవతరించిన కారణంగా నేను కూడా క్షత్రియుడిలాగా ఈ కురుక్షేత్ర యుద్ధంలో నుంచొని ఉన్నాను, బలహీనుల్ని కాపాడటం కోసం. కాబట్టి ఆ విధంగా ఈ 3 లోకాల్లో నాకు ఎటువంటి కర్తవ్యం లేదు, నాకు ఎటువంటి సాధించడానికి ఏదీ లేదు, ఏ కోరిక లేదు. అయినా సరే నేను కర్తవ్యం చేస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా చేయాలి అని ఇక్కడ చెబుతున్నారన్నమాట. 3 సార్లు చదువుదాం ఒక్కొక్క లైన్ని. నమే పార్థాస్తి కర్తవ్యం 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 త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు త్రిషు లోకేషు కించన. త్రిషు లోకేషు మొదటి 2 లైన్లు చదువుదాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నమే పార్థాస్తి కర్తవ్యం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. అనవాప్తం అవాప్తవ్యం
నానావాప్తమవాప్తవ్యం వాప్తవ్యం నానవాప్తమవాప్తవ్యం వాప్తవ్యం నానవాప్తమవాప్తవ్యం వాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి వర్త వర్త ఏవ చ కర్మణి వర్త ఏవ చ కర్మణి వర్త వర్త ఏవ చ ఏవ చ కర్మణి వర్త ఏవ చ కర్మణి వర్త ఏవ చ కర్మణి నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నానావాప్తమవాప్తవ్యం వర్త వర్త ఏవ చ కర్మణి నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి మొత్తం శ్లోకం చదువుదాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ఓకే. నా అంటే సంస్కృతంలో నా అంటే తెలుగులో అర్థం ఏంటి? లేదు వెరీ గుడ్. లేదు, కాదు. నా హిందీలో కూడా నహి అంటారు. నా నా అంటే లేదు, కాదు. మే అంటే నాది నాకు. నాది త్రిషు అంటే మూడు మూడు. మూడు. కర్తవ్యం అంటే పని బాధ్యత బాధ్యత. కర్తవ్యం అంటే డ్యూటీ, బాధ్యత. పార్థ అంటే కుమార పృథకుమార్ ఎవరో? అర్జునుడు. అర్జునుడు. పృథ ఎవరో? కుంతీదేవి. అస్థి అంటే ఉంది అని. నా అస్థి అంటే లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం, నాకు ఎటువంటి కర్తవ్యం లేదు. ఎక్కడ లేదు? త్రిషు లోకేషు, మూడు లోకాలు అంటే భువర్ స్వర్గ, పై లోకాలు, మధ్యలో లోకాలు, కింద లోకాలు, ఈ మూడిట్లో కూడా నాకు ఎటువంటి కర్తవ్యం లేదు, బాధ్యత లేదు. ఏవ అంటే నిశ్చయంగా. చ అంటే కూడా. ఈ పదాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఏవ, చ, నా, మే, ఇవన్నీ. మే నాకు, పార్థ ఓ పృథా కుమార అర్జున, నా అస్థి లేదు, కర్తవ్యం విధింపబడిన కర్మ. త్రిషు మూడు, లోకేషు లోకాలలో, కించన ఏది, నా లేదు, అనవాప్తం కోరేది. అనవాప్తం అంటే అనవాప్తం కోరేది. నా అనవాప్తం అంటే కోరేది ఏది లేదు. అంటే భగవంతుడి కోరిక ఏమీ లేవు అనమాట. ఆయన ఆత్మారాముడు, ఆయనకి ఎటువంటి కోరిక లేదు. అవాప్తవ్యం, అలాగే పొందవలసింది కూడా ఏం లేదు. వర్త నేను నెలకొన్నాను, ఏవా నిక్కముగా, చ కూడా, కర్మని విద్యుక్త కర్మలో, నాకు పొందాల్సింది ఏమి లేదు. ఏదో ఒకటి పొందాలనుకునే వాళ్ళే కదా ఏదో ఒక పని చేసేది.
ఎవరో అమెరికా వెళ్ళి ఏదన్నా పని చేస్తున్నారు, దుబాయ్ వెళ్ళి ఏదన్నా పని చేస్తున్నారు, ఏదో ఒక కోరిక ఉంటేనే కదా వెళ్ళేది, ఏదో పొందాలనే కదా. కానీ నాకు అటువంటిది ఏమీ లేదు, అయినా సరే నేను కర్మలో నెలకొన్నాను, అయినా సరే నేను కర్మ చేస్తున్నాను, నువ్వు కూడా చేయాలి అర్జున. ఓ పృథా కుమార, సంస్కృత పదం ఏంటి? పార్థ పార్థ. ముల్లోకాలలో, త్రిషులోకేషు త్రిషు లోకేషు, నాకు మే మే విధింపబడిన కర్మ, విధింపబడిన కర్మ కర్మణ కర్మణి కాదు, కర్తవ్యం. కర్తవ్యం ఏది? పింఛన్ కించన పింఛన్ లేదు, నా అస్తి నా అస్తి. నేను కోరేది ఏదీ లేదు. అవాప్తవ్యం నా అనావాప్తం. నా అనవాప్తం అంటే కోరేది ఏదీ లేదు, నా అనవాప్తం. దేనిని పొందవలసిన అవసరం లేదు. అవాప్తవ్యం అయినా కూడా నేను ఇది ఇంప్లైడ్లే. విద్యుక్త కర్మలలో కర్మని నెలకొన్నాను. వర్త. ఓ అర్జున పృథా కుమార, ముల్లోకాలలో నాకు విధించబడిన కర్మ ఏదీ లేదు. భగవంతుడికి మీరు ఇది చేయాలి, ఇది చేయ, అవన్నీ మనకున్నాయి కర్మలు. ఒక గృహిణి అంటే ఆమెకి ఏమేమి కర్మలు ఉన్నాయి అవన్నీ రాశారనమాట శాస్త్రాల్లో. బ్రహ్మచారి అంటే ఆయనకి ఏమేమి కర్మలు ఉన్నాయి అవన్నీ రాశారు. కానీ భగవంతుడికి ఎటువంటి కర్మ లేదు, ఎందుకంటే ఆయన కోరేది కూడా ఏమి లేదు, ఆయనకు పొందాల్సింది కూడా ఏమి లేదు. అయినా కూడా నేను విద్యుక్త కర్మల్లో అయినా కూడా నేను చేస్తున్నాను, నువ్వెందుకు చేయవు అని చెబుతున్నారు అన్నమాట. నమే మే నాకు, నా అస్తి లేదు, పార్థ ఓ పృథా కుమార కర్తవ్యం ఎటువంటి విధించబడిన కర్మ లేదు. త్రిషు లోకేషు కించన ఈ 3 లోకాల్లో నాకు చేయాల్సిన పని ఏదీ లేదు. నా అనవాప్తం నాకు కోరిక ఏదీ లేదు. అవాప్తవ్యం నేను పొందాల్సింది కూడా ఏమి లేదు. ఏవచ అయినా సరే, వర్త కర్మని నేను విద్యుక్త కర్మలలో నెలకొని ఉన్నాను అని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నారు అన్నమాట. ఓకే, 3 సార్లు చదువుగా. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి.
వెరీ గుడ్. లేదు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తామవాప్తవ్యం భర్త ఏవ చ కర్మణి. వెరీ గుడ్. నేను చదివాను ప్రభుజీ. చదవండి. నామే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తవ్యం వార్త ఏవ చ కర్మణి. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తా. ఎవరండి? ద్రోణాదులు అండి, పద్మావతి. చెప్పండి పద్మావతి గారు. నమే పాతాస్తి కర్తవ్యం దిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం కర్త ఏవ చ కర్మణి. బాగా చెప్పారు. తులసిమ్మ గారు కూడా ఉన్నారా? లేదు ప్రభుజీ, రాలేను. సరే. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం కర్త ఏవ చ కర్మణి. వర్త ఏవ చ కర్మణి. గుడ్. మొన్నటి శ్లోకం కూడా చెప్తాను. చెప్పండి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టస్య